పెద్ద సార్ చేస్తున్న సైకోపాత్ పనులు. పిల్లల్ని మోసం చేసి అంత పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఎంతమందిని తొక్కేసి అశోక్ నగర్లో నేను అందరినీ మింగేశాను, అందరినీ తొక్కేశాను. క్యాంపస్ పక్కన క్యాంపస్ పక్కన వాళ్ళని ఎలా తొక్కాలి అనేదే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు ఈ పెద్ద సార్. పెద్ద సార్ చేస్తున్న సైకోపాత్ పనులు మీరు కరెక్ట్గానే వింటున్నారు. అశోక్ నగర్లో కాదు, కోంపల్లిలో చేస్తూ ఉన్నాడు. అసలు ఏంటి, అసలు ఇప్పుడు ఈ వీడియో గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే దర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ దట్. సో ఇక్కడ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అంటే కోంపల్లిలో వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది. సో ఆ డిగ్రీ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ క్లాట్, ఇంటర్ విత్ ఐమ్యాట్ అని, సో ఇలా చాలా మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి. సో అలాంటి ఎగ్జిస్టింగ్ అక్కడ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయ్యింది కొన్ని సంవత్సరాల నుంచి. సో ఇక్కడ అశోక్ నగర్లో ఒక పెద్ద బిల్డింగ్, మీ అందరికి తెలుసు ఆ పెద్ద బిల్డింగ్ ఏంటి అనేది. సో ఇదేంటంటే ఈ మెయిన్ లైన్ ఉంది కదా, అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంటుంది అనమాట, అద్దాల మేడ. సో ఎంతమందిని పిల్లల్ని మోసం చేసి అంత పెద్ద బిల్డింగ్ కట్టాడు, ఎంతమందిని తొక్కేసి ఇక్కడికి వచ్చాడు అనేది అశోక్ నగర్లో అందరికీ తెలుసు. సో అయితే ఇక్కడ ఒకటే విషయం ఈ వీడియోలో ఇప్పుడు మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, ఈ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి కొంతమందిని అంటే ఒకరిద్దరిని, వాళ్ళు పనికొచ్చే వాళ్ళు కాదు, వర్త్లెస్ పీపుల్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక ఇన్స్టిట్యూట్లో ఉండి అక్కడి నుంచి ఇంకొక ఇన్స్టిట్యూట్ పెద్ద సార్ వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ని ఇబ్బంది పెడతారు, భవిష్యత్తు నాశనం చేసే ప్రణాళిక రెడీ చేశారు. పేరెంట్స్ కాల్ చేయడము, ఏమన్నంటే అశోక్ నగర్లో నేను అందరినీ మింగేశాను, అందరినీ తొక్కేశాను, నన్ను మీరు తట్టుకోలేరు, బెదిరిస్తున్నాడు. డైరెక్ట్గానే బెదిరిస్తూ ఉన్నాడు, థ్రెటనింగ్ ఇస్తూ ఉన్నాడు. ఏంది ఇక్కడ ఏమన్నా అశోక్ నగర్లో సూపర్ సక్సెస్ అయ్యాడా అంటే అంత డొల్లా. అశోక్ నగర్లో ఏం లేదు, సరైన ఫ్యాకల్టీ లేరు. అశోక్ నగర్లో ఈ ఇన్స్టిట్యూట్కి, ఈ పెద్ద సార్ ఇన్స్టిట్యూట్కి, పెద్ద బిల్డింగ్ అంటే అశోక్ నగర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్ద బిల్డింగ్ స్టార్టింగ్ లైన్లో ఉంటారు. అశోక్ నగర్లో ఉన్న అన్ని బిల్డింగ్స్లో కల్లా పెద్ద బిల్డింగు ఈ పెద్ద సార్దే. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అంటే ఆల్రెడీ చాలా న్యాయం చేస్తూ స్టూడెంట్స్కి చాలా సపోర్ట్ చేసే ఇన్స్టిట్యూట్. నేను చెప్పకుండా 2-3 సార్లు వెళ్ళాను ఇన్స్టిట్యూట్కి. అక్కడ ఫుడ్ క్వాలిటీ ఎలాగుంది, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, పిల్లలతో మాట్లాడడానికి నేను ఏదైనా 1-10 సార్లు క్రాస్ వెరిఫై చేస్తాను. త్వరలో అసలు ఏ డే విత్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, అక్కడ ఎలాగ పిల్లలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 ర్యాంక్స్, యూపీఎస్సి సంబంధించి, అండ్ ఆల్రెడీ ఆ ఇన్స్టిట్యూట్ నడుపుతుంది కూడా రిటైర్డ్ యూపీఎస్సి సివిల్ సర్వీస్లో పనిచేసిన వ్యక్తులే. డబ్బులే కాకుండా ఒక ప్యాషనేట్ తోటి తర్వాత తరానికి, భావి తరానికి ఏదైనా అందియాలి అనే ఉద్దేశంతో రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ని ఇక్కడి నుంచి వెళ్ళి కోంపల్లిలో కొత్తగా డిగ్రీ విత్ ఐఏఎస్ పెడుతూ క్యాంపస్ పక్కన క్యాంపస్ పెట్టడం తప్పని నేను అన్ను, 100% నేను తప్పను. కానీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ని ఎందుకు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళు చదువుల్ని ఖరాబ్ చేస్తున్నారు? నువ్వు అశోక్ నగర్లో ఏం సక్సెస్ అయినావు అంటే, ఈ పెద్ద సార్ చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఒక నియంత, ఒక సైకోపాత్, ఒక రకమైన వ్యక్తి ఇతను. బహుశా నాకు తెలిసి నా లైఫ్లో నేను దాదాపు ఎంతో మందిని చూశాను, కానీ ఈయన మీద చేసే ఫోకస్ అంటే, నేను నా దగ్గర జాయిన్ అయిన పిల్లల్ని ఎలా వాళ్ళని ట్రైన్ చేయాలి, నేను ఎలా ఎదగాలి, నేను ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలి అనే దానికంటే పక్కన వాళ్ళని ఎలా తొక్కాలి అనేదే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు ఈ పెద్ద సార్. నాకు తెలుసు మీరు ఈ వీడియో చూస్తున్నారని, పద్ధతి మార్చుకోవాలి. ఇక మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఒకటి కొడుతుంటే మనం అన్నీ చేసేస్తున్నాం, అరాచకాలు చేసేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, సక్సెస్ అయిపోతున్నాం, తెలివిగా చాలా మార్కెటింగ్ మాయతోటి పిల్లల్ని మోసం చేసేస్తున్నాం, వేరే ఇన్స్టిట్యూట్లో బతకనియట్లేదు, అందరు పిల్లల్ని నీ దగ్గర జాయిన్ చేసుకొని మోసం చేస్తున్నాం అనుకోవద్దు. దేవుడు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. పెద్ద సార్ మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎలా న్యాయం చేయాలో ఆలోచన చేయండి. ఒక 1000 మంది పిల్లల భవిష్యత్తు పాడైపోతూ ఉంటే ఎవరు దీని గురించి మాట్లాడరు అని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా మాట్లాడతారు. సివైసీ 100% మాట్లాడతారు స్టూడెంట్స్కి ఏమన్నా అన్యాయం జరిగితే. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైతే ఆల్రెడీ ఉన్న ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు కూడా చెప్తా ఉన్నా, ఆ పెద్ద సార్ని నమ్ముకొని అడుగేసిన చాలామందిని నడి రోడ్డు మీద వదిలేసిన చరిత్ర ఉంది. ఒకసారి కనుక్కోండి. బెంగళూరులో ఏం జరిగింది, మాదాపూర్లో ఏం జరిగింది, పోనీ అశోక్ నగర్లో ఎంతమంది, అసలు ఆయన స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూటే అయింది కాదు, లాక్కున్నాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి, తెలివిగా తప్పించాడు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. పర్సనల్ లైఫ్లో ఏలు పెట్టడాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఒకటే, 1000 మంది విద్యార్థుల భవిష్యత్తుని నేను వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను అంటే మాత్రం నేను ఖచ్చితంగా మాట్లాడతాను. పెద్ద సార్ మీకు చెప్తా ఉన్నాను, నేను ఇంతకుముందు కూడా చెప్పాను,
అవసరమైతే పేరు తీసి మాట్లాడడానికి కూడా నాకేమీ భయం లేదు. కానీ ఇక నుంచి ఇది కొంచెం ఆపితే పిల్లల భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మీకు మంచిగా ఉంటుంది. మీరు చేయండి, హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. మీరు పిల్లలకి ఇన్ని అవకాశాలు ఇస్తున్నారా? ఈ విధంగా మీరు చూసుకుంటున్నారా? నేను అంతకంటే ఎక్కువ నేను నీకు క్లాసులు చెప్పిస్తాను, అంతకంటే బెస్ట్ ఫ్యాకల్టీ నీకు ఇప్పిస్తాను, అంతకంటే బెస్ట్గా పిల్లల్ని నేను హ్యాండ్ హోల్డింగ్ చేసి చదివిస్తాను. ఇది హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అంతేగాని మోనోపోలీ అయిపోదాం, కుయుక్తులతోటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్లు చేసి వాళ్ళ మైండ్లో విషం నింపడం, ఇలాంటి కార్యక్రమాలు మీరు మానుకోవాలి సార్. మీరు హెల్దీ కాంపిటీషన్కి వెళ్ళండి, 100% దానికి ఖచ్చితంగా అందరూ వెల్కమ్ చేస్తారు. దిగజారొద్దు, ఇంతకంటే దిగజారడు అన్న ప్రతిసారి మీరు దిగజారుతూనే ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, విద్యార్థులకి, అశోక్ నగర్లో ఉన్న, కోంపల్లిలో ఉన్న విద్యార్థులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఈ పెద్ద బిల్డింగ్ ఉన్న ఈ పెద్ద సారు ఇన్స్టిట్యూట్లో మీ పిల్లలు కానీ జాయిన్ అయితే వాళ్ళ భవిష్యత్ అనేది ఉండదు, ఫ్యూచర్ అనేది ఉండదు. ఎందుకంటే నిలకడ మీద ఉండరు వీళ్ళు. సో నేను ఒకటే ఫైనల్గా ఏంటి అంటే, ఈ విధంగా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడము, చదువుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడము, మీరు అక్కడికి వెళ్ళండి, ఆఫ్లైన్ వెళ్ళండి, అక్కడ మాట్లాడండి, క్లాసులు ఎంత సిస్టమేటిక్గా జరుగుతున్నాయి, ఫుడ్ ఎలా ఉంది. హైదరాబాద్లో డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే 200% ఎగ్జిస్టింగ్లో ఉన్న కోంపల్లిలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ వివరాలు ఇంకా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఎంతవరకు పిల్లలకు న్యాయం చేస్తున్నారు, ఎంతవరకు వీళ్ళు జస్టిఫై చేస్తూ ఉన్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఆల్మోస్ట్ 80% మేము కనుక్కున్నాము. ఇప్పటివరకు వచ్చిన సమాచారం అయితే చాలా బాగుందనే వచ్చింది. మిగతాది కూడా నేను కనుక్కొని త్వరలో ఆ ఇన్స్టిట్యూట్ గురించి మీ అందరికీ అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. పెద్ద బిల్డింగ్ ఆపాలి, మీ అరాచకాలు, హెల్దీ కాంపిటీషన్ పెట్టుకోండి. పేరెంట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజం చెప్పాలంటే నేను అక్కడికి చెప్పకుండా వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడి అక్కడ ఫుడ్ తిని అక్కడ ఎన్విరాన్మెంట్ చూసి నేను చెప్తా ఉన్నాను. నిజంగా అక్కడ మేనేజ్మెంట్ కానీ, డైరెక్టర్స్ కానీ, అక్కడున్న ఫ్యాకల్టీ కానీ, స్టాఫ్ మెంబర్స్ కానీ భవిష్యత్తు తరానికి ఎంతో కొంత మనం సర్వీస్ లాగా చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ నియంత కోంపల్లిలో కొత్తగా వచ్చిన డిగ్రీ విత్ ఐఏఎస్ ఏదైతే ఉందో, ఈ నియంత, ఈ సైకోపాత్ ఎలా చేస్తున్నా అంటే, పాశ్చాత్య దేశాలు అంటే మన నలంద విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా ధ్వంసం చేయాలని చూశారో, అదేవిధంగా పిల్లలకి న్యాయం చేసే ఇన్స్టిట్యూట్ ఎందుకు ఉండాలి, ఎందుకు ఇలాంటి మంచి ఇన్స్టిట్యూట్ ఉండాలి అని ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ఈ వ్యక్తి, ఈ పెద్దసారు అశోక్ నగర్లో చేసిన అరాచకాలు చాలా అన్నట్టు ఇక్కడ కోంపల్లిలో కొత్తగా డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతోటి ఆల్రెడీ ఉన్న ఇన్స్టిట్యూట్ని ధ్వంసం చేయాలి. పిల్లల భవిష్యత్తు అనేది ఇవ్వకూడదు, క్వాలిటీ అనేది ఇవ్వకూడదు, నేను ఒక్కడనే ఉండాలి కనుక దురాలోచనతో ముందుకు వస్తూ ఉన్నాడు. ఇలాంటి వాటిని ఏ పేరెంట్స్, ఏ పిల్లలు కూడా ఎంకరేజ్ చేయొద్దు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 100% చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ వ్యక్తిని దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా. దాదాపు దశాబ్ద కాలంలో ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు, ఎంతమంది పర్సనల్ లైఫ్లోకి ఏలు పెట్టాడు, ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేశాడు, ఎంతమంది ఐపీఎస్లు రోడ్డు మీదకి వచ్చారు ఇతని వల్ల నాకు తెలుసు. త్వరలో అన్నీ బయట పెడతాను. సో ఇకనైనా కానీ మారి హెల్దీ కాంపిటీషన్ ఇస్తారని పెద్దసారికి నేను మనవి చేసుకుంటా ఉన్నా. లేకపోతే అన్హెల్దీ కాంపిటీషన్ అంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపించడానికి నేను రెడీగా ఉన్నా. Thank you. This is Raj signing off.